ఎట్లుంటుంది చాలా తెలివైనవాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. ఇప్పుడు నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరంకి ఏం లేదు, దిగుబడి లేదు కదా, దిగుబడి సగం అయిపోతుంది ఈసారి. ఎందుకంటే ఈసారి ఎక్కువ పంట వేసారు ఈసారి, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పంట ఎక్కువ వేసినారు. కానీ వచ్చే దిగుబడి ఏంది చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ ఓకే అట్లనే ఇప్పుడు ఈ మొక్కజొన్నలు కూడా అదే పరిస్థితి వచ్చింది. సగం దిగుబడి పోయింది, సగం పంట కూడా రాలేదు. దాంట్లో మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్న పంట కూడా పోతుంది. సో దయచేసి వచ్చింది కొద్దిగా, మీకు ఎక్కువ కష్టం కూడా కాదు, వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి మా రైతులను ఆదుకోండి. అదేవిధంగా మొన్న ఏదైతే అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఉందో ఆల్రెడీ మీరు ప్రామిస్ చేసిన కంపెన్సేషను మాకు తెలిసి ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని కూడా వినబడుతూ ఉంది. దయచేసి వెంటనే రైతులకు వచ్చేటట్టు చూసుకోండి. లేకపోతే వాళ్ళు మనం చేసిన హైదరాబాద్లో మూసి పక్కన ఖాళీ చేయకపోతే గేట్లను ఒకటేసారి ఎత్తేసిండు. కావాలని స్టోర్ చేసి మామూలుగా ఏం చేస్తారు, ఒక గేటు 2 గేట్లు 3 గేట్లు ఎత్తుకుండా పోతారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, వాటర్ స్టోర్ చేసి మొత్తం ఒకటేసారి 7 గేట్లు ఎత్తేసిండు. 7 గేట్లు ఎత్తేసరికి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి. అని స్ట్రాటజీ ఎట్లుంటుంది చాలా తెలివైనవాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. ఇప్పుడు నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరంకి ఏం లేదు, దిగుబడి లేదు కదా. కేసు వస్తున్నాయని ఏ పార్టీ కేసే, కాంగ్రెస్ పార్టీ కేసేసింది. ఈ అబ్బాయి మాధవరెడ్డి అని చెప్పినా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నా. మాధవరెడ్డి అనే అబ్బాయి మీరు చూడండి, దాని గురించి తను రెడ్డి జాగృతి అని చెప్పేసి పెద్ద రేవంత్ రెడ్డి ఫ్యాన్. అసలు రేవంత్ రెడ్డి కోసము చక్రం నడుపుకొని తిరిగిండు మన ఎలక్షన్లలో. ఆయనే కేసేసిండు. ఆ కేసు ఎవరు కొట్లాడుతున్నా అనుకున్నావు, మయూర్ రెడ్డి అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి తమ్ముని కొడుకు. వాళ్ళ పార్టీ నిల్చోబెట్టిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, మొన్న వైస్ ప్రెసిడెంట్ మొన్నే కదా సుదర్శన్ రెడ్డి గారు నిలిచింది, వాళ్ళ కొడుకే ఈ ఎలక్షన్ కొట్లాడుతున్నాడు. అంటే ఎవరు వేస్తారు ఇదంతా? గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంటే కేసు వేసింది అనమాట. నీకు అర్థమైందా? అట్లాంటి